అంగన్వాడీలకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముందే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలాసార్లు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు చెప్పారు కూడా, రిక్వెస్ట్ చేశారు, చేతులెత్తి కూడా దండం పెట్టారు. అయినా కూడా వీళ్ళు ఒక రాజకీయ ఉచ్చులో పడి, చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకోకుండా అయినా కూడా ధర్నాలు చేయాలని ట్రై చేశారు. ఈరోజు విజయవాడకు కూడా చలో విజయవాడ వచ్చి ట్రాఫిక్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశారు. చాలామంది ప్రజల ఆస్తులను, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేయడం కూడా పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ ఇక్కడ పోలీసులను కూడా కొట్టడం కూడా చూసాము. పోలీసులను కూడా కొట్టారు అంగన్వాడీలు. అయినా కూడా ఎంతో ఓపికతో, సహనంతో పాపం ఆ పోలీసులు కూడా, ఆ లేడీస్ వాళ్ళ చేతిలో ఆడ పోలీసులు కూడా దెబ్బలు తినడం కూడా చూసాము. ఆ దెబ్బలు ఎంత పాపం పోలీసులను కొట్టుతున్నారంటే, కనీసం వాళ్ళకి అది కూడా ఎంత కక్షతో కొడుతున్నారంటే అంత కక్షతో కొడుతున్నారు వీళ్ళకి. ఈరోజు దీన్ని అంతా పరిశీలించిన తర్వాత ఇంకా ఈ రోజు వరకు టైం ఇచ్చారు ప్రభుత్వము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న రిక్వెస్ట్ చేసి ఈరోజు ఎవరైతే జాయిన్ కాకపోతే, ఈరోజు 10 గంటల లోపల ఎవరైతే జాయిన్ కాకోకుండా ఉంటారో వాళ్ళని మొత్తం ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీవో కూడా విడుదల చేశారు. సిఎస్ జవహరారెడ్డి అన్ని కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేశారు. 10 గంటల లోపల ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోండి, మిగతా వాళ్ళని తొలగించండి. ఈ నెల 25న మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, కొత్త అంగన్వాడీలను తీసుకుంటాము అని కూడా జవహర్లాల్ నెహ్రూ కలెక్టర్లను ఆదేశించారు. చాలా చోట్ల ఆల్రెడీ కలెక్టర్లు వీటిని వాళ్ళు కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళని తొలగించేటట్లుగా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదైతే చేతులారా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులో 6,000 ఉన్న శాలరీని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 11,500 చేశారనమాట. చేసినా కూడా అయినా వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీల్లో తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా చాలా కరెక్ట్ అంటూ కూడా చాలామంది, ఎందుకంటే వాళ్ళు మరి ఇంత చూసాం అంగన్వాడీలో చాలా చోట్ల ఎంత కట్టడి చేయాలనుకున్నా అంగన్వాడీకి వచ్చే సరుకులు, కోడిగుడ్లు ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారు. నేనైతే కల్లారా ఒక చోట చూశాను, చెప్పనవి ఎక్కడనేది, కానీ చాలా చోట్ల అవి కొన్ని కోడిగుడ్లు, ఎందుకంటే కోడిగుడ్ల మీద సీల్ వేస్తున్నారు, అది మనకి తెలుసు. ఆ కోడిగుడ్లు ఎందుకంటే వీళ్ళు బయటికి పోకూడదు అనే వాళ్ళ ఒక కౌంట్ చేస్తుంటే అవే ఏపీ సీల్ ఉన్న కోడిగుడ్లు చాలా చోట్ల బండ్ల మీద కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అవి మామూలు మనం ఇవి ఉంటాయి కదా, నైట్ ఫుడ్ చేసే చోట్ల, అలాంటి చోట్ల ఉండడం కూడా నేను చూశాను. అయినా కూడా వాటిని చాలా కట్టడి చేసుకున్న అలాంటి వాళ్ళంతా పచ్చమాయలో ఉండేవాళ్ళు. వీళ్ళంతా ప్రజలకు మేలు చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని ఎంత చేస్తున్నా కూడా ఇలాంటి దొంగలు అక్కడక్కడ ఉంటారు. ఇలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎనికి తిరగబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి దోసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదని. ఇంతకుముందు అలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టడి చేశారు కాబట్టే వాళ్ళకి ఏమి అమ్ముకోవడానికి, ఏమి బయటికి పోవడానికి వీలు లేకుండా చేశాడు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఉచ్చులో పడి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ కుటుంబాల అనాథలై. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసుకొని ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మనసున్న నాయకుడు కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక రిక్వెస్ట్ చేసుకొని ప్రభుత్వానికి మీ ఉద్యోగాలు మీరు తెచ్చుకుంటే మీ కుటుంబాలు బాగుపడతాయి. అంతేగాని మేము బెదిరిస్తాం, దించేస్తాం ప్రభుత్వాన్ని, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఇవన్నీ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మాట్లాడితే ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు బెదరడు అనేది మీకు కూడా తెలుసు. అయినా కూడా బెదిరించాలని చూస్తున్నారంటే మీ వెనకాల రాజకీయ నాయకులు కుట్రుందనేది అర్థమైంది కాబట్టి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం.